అర్జెంటుగా అంటే అర్జెంటుగా చాలా అంటే చాలా అర్జెంటుగా ఏపీ చిన్న సీఎం జనసేనాని పవన్ సారు ఎంబట చేయాల్సిన పని ఒకటి ఉన్నదుల్లా. గది చేస్తే పవన్ సారు ఆయన పని ఆయన మస్తు మంచిగా చేసుకుంటూ పోతాడు. ఆయనకు తిరిగే ఉండదు. ఒక్కలంటే ఒక్కలు కూడా పవన్ సార్ను ఒక్క మాట అనేటందుకు ధైర్యం చెయ్యరు. విజయవాడ వరద నీళ్ళ మునిగిపోయినా కూడా జనాలకు రాలే చిన్న సీఎం అనే మాటలు మళ్ళా రావు. మరి ఇప్పుడు పవన్ సారు అర్జెంటుగా చేయాల్సిన పనేందో చూద్దాం నడువురిగా. విజయవాడ మొత్తం వరదల్ల మునిగింది. ఎటు చూసినా నీళ్లతోటి కన్నీళ్ళన్నీ ఇంకిపోయేటట్టు ఏడుతున్నారు జనాలు. అయినా కూడా చిన్న సీఎం పవన్ సారు జనాల తానకు ఓలే. ఎందుకు ఓలే అని అడిగితే ఇగో గీ సమాధానం చెప్పిండు. యాక్చువల్గా ఇది మా దృష్టికి ఏంటంటే, ముందు 1వ తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే, మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సారు యాక్టింగ్ చేసిన ముఠా మేస్త్రి సినిమాను ఏపీ చిన్న సీఎం పవన్ సారు చాలా జల్దిన ఓ టీవీలనో ఓ ఫోన్లనో చూస్తే మంచిగుంటది. లేకపోతేనైతే పవన్ సారు ఇంకా బద్నామయ్యేటట్టే ఉన్నాడు. ముఠా మేస్త్రి సినిమాకు పవన్ సారు బద్నాంగానికి సంబంధమేంది అని అనుకుంటున్నారా? గా సినిమాల చిరంజీవి సారు ఎమ్మెల్యే అయినాక జనాలకు పోయి ఏ పని చేద్దామన్నా కూడా మీరు ఎమ్మెల్యే ఫోటోలు దిగితే సరిపోతుంది, పురాగా పని చేయాల్సిన అవసరం లేదు అని అడ్డం పడుతూ ఉంటాడు ఆఫీసరు. ఓ సంటిదానికి బువ్వ తినిపిద్దామని చూస్తే కూడా ఫోటో పడ్డది సార్, గిన్నెలకి ఇచ్చయ్యుండ్రి అని బువ్వ పెడుతున్న చిరంజీవి సార్ను ఆపుతాడు గా ఆఫీసరు. ఇక మంటలేసి గా ఆఫీసర్ చెంప మీదకెంచి లాగి వెట్టి కొడతాడు చిరంజీవి సారు. రాజకీయ లీడర్ అంటే ఫోటోలకు ఫోజులిచ్చుడు కాదు, జనాలకు ఏ కష్టం రాకుండా చూసుకునుడు అని అన్నట్టుగా ఓ మాట కూడా చెప్తాడు. అగ్గో బయట కూడా అధికారులకు కొందరు గట్లనే ఉంటారు. ఇప్పుడు పవన్ సారు సుట్రంగున్నోళ్ళు కూడా గట్లనే ఉన్నట్టున్నారు. యాక్చువల్గా ఇది మా దృష్టికి ఏంటంటే, ముందు 1వ తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే, మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. చిన్న సీఎం చెప్తే అధికారులు వినాలే, కానీ అధికారులు చెప్పినట్టు చిన్న సీఎం ఇనుడేంది? వరదల్ల బతుకులు కొట్టుకపోతున్న జనాల తానకు పోయి మీరేం రంది వడకుండ్రి, సర్కారున్నది మీకు తోడుగా అని ధైర్యం చెప్తే వాళ్ళు నిమ్మలమైతారు కదా. జనాలు ఎగబడతారని సహాయ కార్యక్రమాలు ఆగమైతాయని అనుకోని ఓలే అనుడు మంచిగానే ఉన్నది గాని గట్ల అనుకుంటే జనాలకు పోకుండా ఎన్నెల్లుంటారు? జనాలకు ఓలేదనే కదా జగనన్న ఓడగొట్టిండ్రు జనాలు. మరి గది చూసినాక కూడా అధికారులు చెప్పిండ్రనో ఆళ్ళీళ్లు చెప్పిండ్రనో గిట్లు ఉన్న కాడనే ఉంటే చిన్న సీఎం పదవెందుకు అని గరమైతున్నారు బయట. అయినా సీఎం బాబుసారు మొత్తం వరదల్నే తిరుగుతున్నాడు. సీఎం పోతే ఆగని కార్యక్రమాలు చిన్న సీఎం పోతే ఎందుకు ఆగుతాయి అనుకున్నారో ఏందో గాని గీ వరదల్లనైతే మొత్తం సీఎం బాబుసారేగా అనొచ్చిండు. లోకేష్ అన్న కూడా ఎక్కువగా అనరాలే, ఫోకస్ అంతా బాబుసారే గుంజుకున్నాడు. అందుకే పవన్ సారు గిప్పటికన్నా మారి ఎంత ఎక్కువ జనాలకు పోతే అంత మంచిది అని అంటున్నారు గీ ముచ్చటెరకైన కొందరు మేధావులు. పూలమ్మిన పాలమ్మిన కష్టపడ్డా సక్సెస్ అయినా అని పాలదందా కాడికేంచి రాజకీయాల్లో పెద్ద స్థాయికి ఎదిగిండు కారుపాటి ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు. సారుకు రాజకీయాలనే కాదు సినిమాల దిక్కు కూడా ఆలోచన ఉన్నది. నిర్మాతగా పైసలు పెట్టి ఓ హీరోతోటి సినిమా దిద్దాం అనుకుంటున్నాడు అని గా నడుమ ముచ్చట్లు నిలబడ్డాయి. నిర్మాత కాదు, సారు లోపట మంచి డైరెక్టర్ ఉన్నట్టే అనిపిస్తున్నది. గాయన డైరెక్షన్ మీకెడగా అనొచ్చే అని అంటారా? గిది చూస్తే ఎమ్మెల్యే మల్లన్న అని విలిచేది పోయి డైరెక్టర్ మల్లన్న అని పిలుస్తారు మీరే. నువ్వటి జరుగు, నువ్వు వెనకక్కువ, మీరు ముంగట్కి రాన్రి. ఈటెలన్నా నువ్వు నడిమిట్ల నిల్చోవే. ఎంఆర్ఓ సారు మీరు వెనకక్కువన్రి, ఫోటోలు అందరు వాడాలే, మరి మంచిగా దియ్యుండ్రి, అంత పర్ఫెక్ట్ గా రావాలే అని సినిమా షూటింగ్ లో డైరెక్టర్ చదివినట్టే చదువుతున్నాడు మల్లారెడ్డి సారు. ఆర్టిస్టులు కదా డైరెక్టర్ చెప్పినట్టు ఇన్నట్టే ఇంటున్నారు ఆడున్న అమ్మలక్కలు ఆఫీసర్లు. ఈటెల సారు కూడా మల్లన్న చెప్పినట్టే ఇంటున్నాడు. కీసర ఎంపీడీఓ ఆఫీస్ ల కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యం అయింది ఇయాల. ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎంపీ ఈటెల సారు గా చెక్కులు వంచిర్రు లబ్ధిదారులకు. ఇక మరి ఇచ్చినట్టు ప్రూఫ్ ఉండాలని అనుకున్నాడో లేకపోతే ఏందో గాని ఫోటోలో అందరు పడాలే, దూరం పోయి దియ్యుండ్రి అని అందరిని సెట్ చేసిండు మల్లారెడ్డి సారు. ఇక మరి గీ చెక్కులు గిప్పటియేనా అని ఈటెల సారు అడిగిండు జనాలకు. మల్లారెడ్డి సారు చెప్పిన సమాధానం తోటి షాక్ అయిండు ఈటెల సారు.
కొత్త అయితే బంగారంతో వస్తే పాత ఎప్పటి చెక్కులు కొత్త అయితే బంగారంతో వస్తే పాత ఎప్పటి చెక్కులు కొత్త అయితే బంగారంతో వస్తే పాత కొత్త అయితే బంగారంతో అత్తయ్యట. కారడ్డమాడుట్ల కాలేజీల పెద్ద సారు ఉన్నట్టున్నాడు కదా మల్లారెడ్డి సారు. అధికారంలోకి వచ్చిన ఎంబడే కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఇత్తమని హామీ ఇచ్చిండ్రు కదా చెయ్యిపాటోలు గప్పుడు. అగ్గో గా తులం బంగారం హామీ గిప్పటిదాకా అమలుగాలే అని గీ రకంగా కారడ్డమాడిండి అన్నట్టు ఎమ్మెల్యే మల్లన్న. మరి గట్లుంటది మల్లన్న తోటి. ఆ పబ్లిక్ నిన్న మా ముసలోడు గణపతి చందాలతోని పొద్దెల తీసిండు. మరి ఇయాలన్న వార్త తీసుకొస్తాడో లేకుంటే ఏనన్నా మూచట్లకు మూతులు జాపి కూర్చున్నాడు. ఓ పరి విలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అయ్యా బాబు, నీకెంత సాయం చేయాలనిపిస్తే అంత సాయం చేయాలి. ఉప్పులుంటే ఉప్పులు, పప్పులుంటే పప్పులు, బియ్యం ఉంటే బియ్యం. లస్కే నీకు తోసినంత సాయం చేయాలి, కానీ సాయం చేసుడు మాత్రం మర్చిపోవద్దు. ఇద్దే 100 రూపాయలు ఇస్తానా? ఓకే దా, నువ్వు కూడా నాతో దా. ఊళ్ళో ఎదుర్కొంటా ఇరాలాలు అడుగుదాం మనం. అగో నిన్నటి సందికి చందాలి కూడా మొడతలేదా అని తాత రోజు గిదే ముచ్చట మీద పొద్దెల తీస్తా అంటే పెద్ద సార్ ఊకుంటాడే. అది నీకేమన్నా రేవుతా ఉన్నది అని అలక తక్కువదానా? నీవిద్దరం చందాలు వసూలు చేసినట్టు కనబడుతుంది అని నీ రేవు తక్కువ. అరే వెంకటేశు, అరే మేము ఇరాలాలు వసూలు చేస్తాను. నీ వంతుకి ఎంతో కొంత తోచినంత ఇరాలం విద్య. ₹1 లేదా? ₹1 లేదా? మా పటాల కాగానే బొత్తల పోసేందుకు అయితే ఉంటాయా నీ బతుకుల కట్టి జేబులో చూడు. ఇగో ఇదేంద్రా ₹100 జేబులో పెట్టుకొని ₹1 లేదంటావు. నీ అలక దక్కుని కొద్దిగా మానవత్వం ఉండదురా, విశ్వాసం లేని కుక్క. ఇగో ఇది రాసుకో, ఇది జేబులో పెట్టుకో. లస్కమే రాసేందుకు ఏమన్నా ములుకు లేదా పాపా? ఊళ్ళు ఎదుర్కొంటే ఇరాలాలు వసూలు చేయాలి. ఈడ నిలబడి ఈడ కూర్చొని ఏం చేస్తానవరా? నీ విరాళాలు వసూలు చేస్తున్నావా? దేనికోసానికే? నెలకు యాళ్లకు జీతం వస్తా అంటే గుమ్మి మీద పడి మేచినట్టు మేస్తాను. నీకు రంజా రౌసా గటు మొకాన వానలు దంచి కొట్టుడు చేయబట్టి ఆ వరదలల్లా గిన్నెలు, గిలాసలు, తపాలలు, కప్పుకునే బట్టల కాంచెలు కొట్టుకొని పోయి అక్కడి జనాలు అరి గోస పడతారట. వాళ్ళ కోసానికి మేము ఇల్లు తిరిగి ఇరాలాలు వసూలు చేస్తా అంటే ఇరాలాలు దేనికి వసూలు చేస్తాను అని దీర్ఘాలు తీస్తాంది నీ రేవు తక్కువ మొక్కం లేదు చెప్పు. అయ్యో గంతగానం ఎందుకు ఇచ్చుక జడుతున్నావు ముసలోడా? నేను కూడా జీతం పడంగానే నాకు దోషినంత విరాళం ఇద్దాం అనుకుంటున్నా. నేను ఈ నెల నాకు వచ్చిన పింఛన్ పైసలను కూడా విరాళాలు ఇచ్చేదానికే రాసి పెట్టిన ఎరికేనా? అత్తనే ఊళ్ళో కూడా ఇల్లు తిరిగి వాళ్ళ వీళ్ళ దగ్గర విరాళాలు వసూలు చేసి అవన్నీ కలిపి ఆ వరదలలో ఇండ్లు జాగలు గీత కొట్టుకుపోయిన వాళ్ళందరికీ పంపిద్దామని ఇట్లా ఊళ్ళో తిరుగుతాను వీళ్ళని పట్టుకొని. మంచి ఆలోచనే తాత. నీ లెక్కనే చాలా మంది సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కూడా గిట్లనే విరాళాలు ఇస్తున్నారే. ఇవాళ పిల్ల ఆ వరదలు చేయబట్టి పసిపిల్లకాళ్ళ కాంచెలు మొదలు పెడితే పండు ముసలోళ్ళ దాకా అరి గోస పడతారట బిడ్డలు. కాసినన్ని ఆకలి మెతుకుల కోసం చెయ్యి జాపి అలమటిస్తారట పాపం. అవునే పాపం. అటు విజయవాడ ఇటు ఖమ్మం చుట్టుపక్కల వరదల ఇండ్లు కొట్టుకపోయి నిరాశ్రయులు అయినోళ్ళు మస్తు మంది ఉన్నారటనే. వాళ్ళందరికీ సర్కార్లు కూడా సాయం చేస్తున్నాయి గాని కొంతమందికి ఆ సాయం అందక కూడా మస్తు తన్లాడుతున్నారట. ఈ 2-3 రోజుల కాంచెలు కొడుతున్న వానల వరదలకు ముఖాల బట్టి నీళ్ళల్లో వండుకుంటే తాగేటందుకు నీళ్లు లేక తినేటందుకు తిండి లేక మస్తు తిప్పల పడతారట పాపం బిడ్డలు. సర్కారులు ఎన్నో తీర్ల సాయం చేస్తాను కానీ ఎన్ని తీర్ల సాయం చేసినా ఏం లాభం చెప్పు. అందుకే మన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మస్తు ప్రాధాయపడతారు. ఎవరికి దోచిన సాయం వాళ్ళు చేయాలి ఖచ్చితంగా అని అంటారు. అందుకే మనం ఊళ్ళో తిరిగి వసూలు చేయాలి. అరే ఎందుకంటే వాడ కూర్చునేవారు అన్నాడు. అట్లా సాయం చేసేటందుకు చాలా మంది ముందుకొస్తున్నారే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు అటు గ్రామ పంచాయతీలకు ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు మొత్తం 6 కోట్ల రూపాయల విరాళం ప్రకటించిండు. సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి సారు 2 రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున ₹1 కోటి విరాళం ఇచ్చిండు. అట్లనే మన జూనియర్ ఎన్టీఆర్ సారు, బాలయ్య సారు కూడా విరాళం ప్రకటించిర్రే. అట్లనే ప్రభాస్ సారు ₹2 కోట్ల, అల్లు అర్జున్ సారు ₹1 కోటి, డీజే టిల్లు అనేటాయన 30 లక్షలు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది సినిమా పెద్దలు విరాళాలు ఇస్తున్నారు. ఇంకా వాళ్ళే ఏంది పిల్ల, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారోళ్ళ ఇంటి ఆమె నారా భువనేశ్వరి మేడం కూడా రాష్ట్రానికి ₹1 కోటి చొప్పున ₹2 కోట్ల విరాళం ఇచ్చిందట. అట్లనే మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు
వాళ్ళకు నెలకొచ్చే జీతాన్ని కూడా ఇరాళంగా ఇస్తున్నామని చెప్పి హరీష్ రావు సార్ చెప్పిండు. చంద్రునికో నూలు పోగులెక్క మనం ఇచ్చే రూపాలు వరద బాధితులకు ఎట్లనో ఓ తిరిగా అక్కరకత్తే గదే జాలే తాత. కానీ పాపం ఏపీలాగి వరదలల్లా 29 మంది కొట్టుకపోయి జీవిడిషిన్లని ఏపీ చిన్న సీఎం పవనాల్ సార్ తెలిపిండే. ఓ ఇంకా వాళ్ళే కాదు పిల్ల, పసిపిల్లగాన్లు, పండు ముసలోళ్ళు, నవమాసాలు నిండిన నిండు గర్భవతులు కూడా ఆ ముఖాల బట్టి వరద నీళ్ళల్లో గోస పడతారట. పాపం వాళ్ళ తలుచుకుంటేనే మస్తు బాధ అనిపిస్తుంది. కానీ కొంతమంది శివాల మీద పేలాలు ఏరుకునే బాపతి బయటబాజిగాళ్ళు అసొంటి వరద బాధితులను గడ్డకు తీసుకొచ్చేటందుకు వేలకు వేల రూపాయలు తీసుకుంటారట. ఇదేనా ధర్మం వాళ్ళది? వాళ్ళకి ఏదో నాడు పట్టదా గసుంటి గతి. వాళ్ళ నోళ్ళ మన్ను కొట్ట ఆపదలు ఉన్నోళ్ళను ఆదుకోవాల్సింది పోయి పానలతోని బేరాలు చేస్తారు బట్టెవాజగాళ్ళు. కానీ మనల్లా మనం ముచ్చట పిల్ల, మనకు 2 కేంద్ర మంత్రులు ఉండి కేంద్రం నుంచి గింతనన్న సాయం అందద్దా? సరే, ఆ సాయం చేయకున్నా మంచిదే. మరి పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను దింపన్న సహాయక చర్యలన్నా చేయాలన్నా వద్దా? ఇదేనా ధర్మం వాళ్ళది? ఏమోనే, మన తెలంగాణ 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది, 8 మంది ఎంపీలను ఇచ్చింది. గసుంటప్పుడు గీ ఎమ్మెల్యేలు గీ ఎంపీలైనా కేంద్రంతో కొట్లాడి ముంగటుండి సహాయక చర్యలు చూసుకోరానే మరి. మనోళ్ళకే గంత సోయి ఉండేది ఉంటే మన రాష్ట్రాలకు గింత కర్మ ఎందుకు పట్టు? కానీ ఆయన మోడీ సార్కు కడుపులో లేనిది కావాలించుకుంటే వస్తుందా? మనోళ్ళకు మనమే సాయం చేసుకుందాం, ఏమైతే అంది గంతే మరి. అయితే మైగాని తాత, మనకెళ్ళి ఎట్లున్నదే వాన పరిస్థితి? ఎట్లుండు ఏమున్నదే తల్లి, మనకెళ్ళి వరదలకు ఇండ్లు కొట్టుకపోవడం ఒక్కటే లేదు. కానీ పత్తి చేన్లు, పెరడి చేన్లు, శనగ చేన్లు, మిరప తోటలు, కూరగాయ తోటలు అంగడి ఆగం అయిపోయినాయి. వారం రోజుల కాంచెలు ఇరాం లేకుండా వచ్చిన ఈ కొట్టుడుకు మొత్తం జాలు పట్టి పంటలకి అక్కర రాకుండానే అయిపోయినాయి. అవునే, వేల ఎకరాల పంటలన్నీ నాశనమైనాయట కదా. కొన్ని దిక్కుల్లా మొక్కజొన్న కళ్ళాలు కూడా ఆగమైనాయట. ఇన్నొద్దులు మన దిక్కు కాలమే కాదనుకొని భయపడ్డాం. కానీ ఒక వారం రోజులలోనే వానలు దంచుడు దంచి మొత్తం పెంట అడివి అంగడి చేసిపోయాయి. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి పొర్రుతాయి. నిండు కుండలు లెక్క మొత్తం మత్తలు దుంకుతలు చెరువులు. ఇంకో 2-3 రోజులు ఇతనే ఉండేటట్టున్నాయి అంటారు కదా వానలు, నిజమేనా? అవునే, మళ్ళా ఏదో అల్పపీడనం వచ్చే సూచన కూడా ఉన్నదని అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. మరి చూడాలే ముంగట వానలు ఎట్లుంటాయో. ఏమో, ఆ వానలు వచ్చినప్పుడు చూసుకుంటామే. కానీ నువ్వైతే కూటర్ మీద పోయేటప్పుడు జరంత పైనమే తల్లి. ఆ హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడనే పొక్కలు తెరుచుకొని ఉంటాయిరా. నువ్వు వాటర్లో వాడి కొట్టుకొని పోయినావు అనుకో, ఇక నేను కాపాడేందుకు దేవుడు కూడా రాలేడుగా. ఆయన ఈ చెరువులు, కుంటలు ఆక్రమించుకొని వాటిలల్లో ఇండ్లు కట్టుకొని వరదలు వచ్చినప్పుడు ఇండ్లు మునిగినాయని మళ్ళీ ఆగమాగమై లబోదిబో అని మొత్తుకున్నాడు. ఏందో ఏమో, ఆ భూములను ఆక్రమించుకొని ఎవడెవడో కడితే అమాయక జనాలు ఆ ఇండ్లు కొని ఆగమైపోతారు. కారా రానేమరా సెల్ ఫోన్లలో మూతులు పెట్టుకొని సిగ్గులేదేమరా ఇంకా దాడు. చూసిండ్రు కదా పబ్లిక్, బురదలు చేయబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పబ్లిక్ జీవితాలు ఆగమైనాయి. సర్కార్లు చేయాల్సిన సాయం చేస్తున్నాయి. మనం కూడా మనకు దోచిన సాయం చేస్తే పాపం వరద బాధితులకు ఇంత ఆసరైతుంది. ఏమంటారు? ఇంక ఈ ముచ్చట్లే కాదు, ప్రతిరోజు లెక్క లిలీపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి అవి కూడా చూసారు. ఇక హైడ్రా పేరు మీద పట్నంలో అక్రమ కట్టడాలను ఊల్చేస్తున్నారు కదా ఆఫీసర్లు. ఈ ముచ్చట ఎరకైన కాన్నుంచి మా బిల్డింగులు కూడా ఊల్చేయబోతున్నారు అని గుబ్లు పడుతున్నారు చాలా మంది పబ్లిక్. ఇదే అదును చేసుకొని కొందరు బట్టెబాజిగాన్లు నకిలీ హైడ్రా ఆఫీసర్ల పేరు మీద దందా చేసుకుంటా బిల్డర్లను మోసం చేస్తున్నారట. అట్లనే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కాడున్న ఒక బిల్డర్ కు ఫోన్ చేసి, నీ బిల్డింగులు ఊల్చకుండా ఉండాలంటే నాకు 20 లక్షల రూపాయలు ఇయ్యాలే. తతిమదంతా నేను హైడ్రా కమిషనర్ రంగనాథ్ తోని మాట్లాడతా. నాకు రంగనాథ్ సారు చాలా దగ్గర మనిషి. అమీన్పూర్ లా ఏ ముచ్చటైనా సార్ ముందుగాల నన్నే అడుగుతాడు. గందుకే నేను అడిగిన పైసలను నువ్వు రెడీ చేసుకుంటే నీ బిల్డింగులు ఊల్చకుండా నేను మాట్లాడతానని చెప్పుకొచ్చిండట. హైడ్రా కమిషనరే కాదు, పెద్ద పెద్ద రాజకీయ లీడర్లతో దిగిన ఫోటోలను చూపెట్టుకుంటా సెటిల్మెంట్లు చేయనీకి బెదిరించిండట. ఈ ముచ్చట మీద బిల్డరు పోలీసులకు ఫోన్ చేసే వరకు వాళ్ళొచ్చి గీ బట్టెబాజిగాన్ని అరెస్టు చేసి స్టేషన్ కు పట్టుకుపోయిండ్రు. చూసిండు కదా పబ్లిక్ హైడ్రా పేరు మీద దొంగ ఆఫీసర్లు ఎట్లా మోపైండ్రు. ఇప్పటికే గీ ముచ్చట మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు కూడా పబ్లిక్ ను అలర్ట్ చేసిండు. గిసొంటి కథలు వడ్డోళ్ల మీద గట్టిగానే యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పుకొచ్చిండు. అక్రమంగా కడితే ఎంత పెద్దోళ్ళైనా కూల్సుడే అని సీఎం రేవంత్ అన్ననే చెప్తున్నాడు. కాబట్టి మీరైతే గిట్లా పైసలను బ్లాక్ మెయిల్ చేసే ఫేక్ గాళ్లతోని జర పైలంగుండుండ్రి.
ములుగు జిల్లాలనైతే సుడిగాలులు చేయబట్టి లచ్చ మీదనే చెట్లన్నీ ఇరిగిపోయినాయి. సునామీ గాథ వచ్చినట్టే సుడిగాలులు వచ్చే వరకు అడవులున్న చెట్లన్నీ ఆగమాగమైనాయి. గిట్లా ఇక రోడ్ల పక్క ఉంటున్న చెట్లన్నీ ఇరిగిపోయి రోడ్ల మీద పడే వరకు అడికించి పోయేటోళ్ళందరూ మస్తు పరిశాన్ అయినరాట. ఇక ఎంబటే ఫారెస్ట్ ఆఫీసర్లు ఆడికొచ్చి రోడ్ల మీద చెట్లన్నీ సాఫ్ చేసిండ్రు. మంత్రి సీతక్క కూడా ఆడిపోయి అరుచుకున్నది. అయినా గింతగానం చెట్లు ఊలిపోవడానికి అసలు కారణమేంది? దీని మీద ఆఫీసర్లు ఎంబటే విచారణ చేసి మళ్ళా అడవుల చెట్లు పెంచే ఆలోచన చేయాలని చెప్పుకొచ్చింది మంత్రి సీతక్క. లచ్చ మీద అడవిలున్న చెట్లు ఒకే తాప గిట్ల ఊలిపోవుడు దేశంలోనే తొలుసూరని చెప్పుకొచ్చిండ్రు ఆఫీసర్లు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలుకే వానలు వరదలతోని ఇప్పటికే పబ్లిక్ అందరూ ఆగమాగమైతున్నారంటే గీ సుడిగాలులు చేయబట్టి ఇంకా గుబులు పడుతున్నారు చాలా మంది. సుడిగాలులు అడవిలచ్చినాయి కాబట్టి ఏం కాలేదు గాని ఊళ్ళ మీద పడేదుంటే పరిస్థితి ఆగమయ్యేది. చూసిండ్రు కదా పబ్లిక్, ప్రకృతి మనుషుల మీద పగబట్టినట్టే చేస్తున్నది. జరా గీ వానలు తగ్గేదాకా ఇంట్లోకెంచి ఎటు పోకుండా పైలంగుండుండ్రి. మొన్నటిదాకా రుణమాఫీ ముచ్చట్ల హరీష్ రావు సారు రాజీనామా చెయ్యాలనని సిద్దిపేటల పోస్టర్లేసిండ్రు కొందరు. ఇప్పుడు పట్నంలో కేసీఆర్ మిస్సింగ్ అంటూ పోస్టర్లేసిండ్రు కొందరు. పట్నంలున్న మెట్రో పిల్లర్లకు, ఇండ్ల గోడలకు, గేట్లకు గిట్లా చాలా జాగల్లనైతే గిసొంటి పోస్టర్లు కానొచ్చే వరకు మస్తు పరిశాన్ అయితుండ్రు చూసినోళ్ళందరూ. 2 మలకల అధికారం ఇచ్చిన ప్రజలు కట్టాలున్నప్పుడు వాళ్ళను గలవకుండా పత్త లేకుండా పోయిండు ప్రతిపక్ష లీడరు అని పోస్టర్ల మీద రాసి గోడలకు అతకబెట్టిండ్రు. ఎలక్షన్ల అప్పుడైతే పానం మంచిగా లేకున్నా కట్టె పట్టుకొని మరీ ప్రచారం చేసిండు కేసీఆర్ సారు. కానీ ఇప్పుడు వరదలతోని ప్రజలు తిప్పలుంటే ఆచార్చుకోడా అని కొందరు గరమైతున్నారు. మరి కేసీఆర్ సారు బయటికెందుకు రాలేదో గీ ముచ్చట మీద కారు పాటోళ్ళు ఏమంటారో చూడాలి. ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇయాల్టి కపిల్ అగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్ వార్తల మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం? సరే ఉంటాం. అలా టాటా, నమస్తే.